ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా అద్భుతమైన వారు. మన కొరకు అన్నిటినీ చేసి ముగించెదరు. మనమనుకొను కార్యమును వర్ధిల్ల చేసి మనల్ని సంతోషపరచువారు. మీ జీవితంలో ఏదో ఒక కార్యము జరగనంటున్నది, ముగియనంటున్నది, బాధింపు కలుగజేయుచున్నది. ఈ దినము ఆ కార్యము జయము కానంటున్నది, ఎప్పుడు ముగింపు కలుగునని ఇలా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. మనుషులను చూస్తున్నారు, వ్యక్తులను చూస్తున్నారు, ట్రై చేస్తున్నారు. ఏం జరగనంటున్నది అని మీ కుటుంబ కార్యము, మీ బిజినెస్ కార్యము, లేక పిల్లల కార్యము, లేక ఉద్యోగ కార్యము, అవును ఏమేమో చేస్తున్నాను, ఏమీ జరగనంటున్నది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, ఎన్ని ఉద్యోగాలకు ట్రై చేస్తున్నాను, ఏమీ జరగనంటున్నది అని మీ మనసులో ఒక దుఃఖమున్నదా? దానికి ఏమిటి మార్గము? నేనిలా పోరాడి పోరాడి జీవితాంతము ఉండగలనా అని అనుకుంటున్నారా? దేవుడు ఒక చక్కటి ఆలోచన ఇచ్చుచున్నారు. సామెతలు 16వ అధ్యాయము 3వ వచనములో, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చాలా యోచించుచున్నారు, థింక్ చేస్తున్నారు. అది చేద్దామా, ఇది చేద్దామా, ఇవి చేద్దామా, వారిని చూద్దామా అని అనేక ఆలోచనలు చేస్తున్నారు. ఈ కార్యము జరగాలంటే ఇది చేద్దామా అని ఆలోచనలు వచ్చిచున్నవి, అలాగే మైండ్లో ఉన్నవి. ఒక్కొక్కటిగా చేస్తున్నారు, ఏదీ జరగనంటున్నది. దేవుడేం చెప్తున్నారంటే, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. దేవా, నా వలన కాదు, నేనన్ని ప్రయత్నములు చేసి చూశాను, మీ కరములకు సమర్పించుకుంటున్నాను. మీరు చూసుకోండి, మీరు చూసి చేయుడి. మీరు నా కొరకు అన్ని చేయు దేవుడు. మీ కరములకు నన్ను సమర్పించుకొనుచున్నానని చెప్పండి. మీరు వచ్చి నా వలన అవుతుంది, నేను చెయ్యగలను. ప్రార్థన చెయ్యాలి, అయితే ఇవన్నీ చెయ్యాలి కదా. ఓకే, తప్పు కాదు. మీరు ప్రయాసపడి ప్రయత్నము చెయ్యాలి. అయితే అది మాత్రమే అనుకున్నారంటే ఓడిపోవుట, మోసపోవుట, ఏమిటి కార్యములు జరగనంటున్నవన్న పరిస్థితి. అయితే ఆయన చేతికి సమర్పించుకొని చూడండి. దేవా, మీరు అని సమర్పించుకొనుడి, అప్పుడు బాధ్యత వహించెదరు. ఒక తల్లిగారు వచ్చారు, నా కుమారుడు ఇలా నడుచుకుంటున్నాడయ్యా, గొప్ప సమస్యలుగా ఉన్నవి, బాధలుగా ఉన్నవయ్యా, అలాగా ప్రార్థన చెయ్యండి. నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రార్థించిన నా కుమారునిలో మార్పు లేదు, ఇంకా అలాగే ఉన్నాడు. వాడిననుకుంటేనే చాలా దుఃఖము కలుగుచున్నది, ఎప్పుడు ప్రతిదినము భారముగా ఉన్నది అని చెప్పారు. లేదు లేదు, మీరు మీ కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నారు. అయితే మీ బిడ్డను దేవునికి సమర్పించారా? లేదు, సమర్పించే కదా ప్రార్థన చేస్తున్నాను. మీరు సమర్పిస్తే అర్థమేంటో తెలుసా? దేవా, నా బిడ్డ ఇక మీ బిడ్డే, మీరే వాని కొరకు మరణించినారు, వాని కార్యమునకు మీరే బాధ్యత, మీ చేతికి అప్పగించుచున్నానని సమర్పించిన తర్వాత దాని గురించి భారమే లేకుండా అది ప్రభువే చూసుకుంటారు, దేవుని చేతికి అప్పగించాను అని సంపూర్ణముగా సమర్పిస్తే ఆయన బాధ్యత తీసుకుని మీ కుమారునిలో మార్పును కలుగజేస్తారు, సమస్యను మార్చెదరు. మనం అప్పగించామని చెబుతున్నాము, అయితే సంపూర్ణంగా అప్పగించుటలేదు. మీరు అప్పగించితే ఇక దాన్ని బట్టి దుఃఖము, ఒక భారము మీకు ఉండకూడదు కదా. అది ఆయన దేవునికి అప్పగించాను, ఆయన చూసుకుంటారు, నేనిప్పుడు దిగులు పడేది లేదు దాని గురించి అని చెప్పాలి కదా. అయితే మీరు అప్పగించానని చెప్పినను ఇంకా మీలోనే దాన్ని ఉంచుకున్నారు. దేవుడు చెబుతున్నారు, నీవు నా చేతికి ఇవ్వలేదు, నీవు ప్రార్థనలో చెబుతున్నావు, అయితే మళ్ళీ నీవు తీసుకుని పోతున్నావు, కనుక నీవు పూర్ణంగా నా చేతికి ఇవ్వలేదు, నీ భారం నా మీద మోపుము. సమస్య దేవునికి సమర్పించుడి. దేవా, ఇక మీదట ఇది మీ బాధ్యత. నా పిల్లల కార్యము, ఉద్యోగ కార్యము, బిజినెస్ కార్యము, ఈ కార్యములన్నిటిలో నా వల్లయింది ఇంతే, నేనేమి చెయ్యలేను, మీదే బాధ్యత, మీ చేతికిచ్చాను, మీరు చూసుకోండి. మీ భారమును ప్రభువు మీద పెట్టండి. ఈరోజు సమర్పించుకుంటారా? మనసులో ఉన్న భారమును అలాగే లేపి పెట్టండి. మళ్ళీ లోపలకు దాన్ని తీసుకుని పెట్టుకోకండి. అలాగే మీరు పెడితే మనమేం తప్పు చేస్తున్నామో తెలుసా? దేవుని యొద్దకు వెళతాము, ప్రార్థించెదము, ఏడ్చెదము, 1 గంట ప్రార్థించెదము, అన్నిటినీ మీ మీద ఉంచాము, దేవా మా కన్నీరంతటినీ చిందించామంటాము. ఆ ప్రార్థన ముగించి వచ్చేటప్పుడు అదే దుఃఖముతో వస్తాము. ఎందుకంటే ఉంచిన దాన్ని మళ్లీ తీసి మన హృదయంలో పెట్టుకుంటాము. దేవుడు చెబుతున్నారు, నీ చింత యావత్తు నా మీద వేయుము, లీవ్ ఇట్, దాన్ని సమర్పించు, వేసేసి వెళ్ళు అని చెబుతున్నారు. అదే సమర్పించుట. కనుక మన భారము ప్రభువుకి సమర్పించాలి. సంపూర్ణ బాధ్యత మీదే దేవా, ఇక మీదట నేను దీని కొరకు దిగులు చెందను, దుఃఖపడను, ఇక మీదట మీరే దాని కొరకు దిగులు చెందాలి, మీకు సమర్పిస్తున్నానని చెప్పండి. అప్పుడు అద్భుతము జరుగును.
చేదురా ఈ దినము. ఇన్ని సంవత్సరములు మీ హృదయంలో ఉంచుకొని ఏమీ జరగలేదు, ఇంకా ఏమీ జరగలేదు, ప్రార్థిస్తున్నాను, కన్నీరు కారుస్తున్నాను, ఏమీ జరుగుటలేదని సమర్పించుకుంటారా? అలాగే దేవునితో చెప్పండి, దేవా, నా హృదయంలో భారములన్నిటినీ మీకు అప్పగిస్తున్నాను. ఈ సమస్య, ఈ కార్యము, ఈ అవసరము నన్ను ఇన్ని సంవత్సరాలుగా వేదన పరుచుచున్నవి, ఆ భారములన్నిటినీ మీకు సమర్పిస్తున్నాను. ఇక మీదట మీరే వాటికి బాధ్యత, మాది కాదు. ఇక మీదట వాటి కొరకు నేను దిగులు చెందను, వీటి కొరకు నేను భారంతో ఉండను. ఇక మీరే అన్నిటినీ చెయ్యాలి. మీ చేతికి అప్పగిస్తున్నాను, ఇక మీరు చూసుకోండి. యేసు నామములో ఆమెన్, ఆమెన్.